టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన 4వ టీ20 మ్యాచ్ గోల్డ్ కోస్ట్ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ అనేది ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఇప్పటికే 3 టీ20 మ్యాచ్లు ముగిశాయి. ఫస్ట్ మ్యాచ్ వాష్డ్ అవుట్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే థర్డ్ మ్యాచ్లో భారత జట్టు సూపర్గా కాంబ్యాక్ చేసింది. భారీ స్కోర్ను చేజ్ చేసి తామేంటో నిరూపించుకుంది. సో ఈ మ్యాచ్లో గెలిచి లీడ్లోకి వెళ్ళాలని ఇరు జట్లు అయితే చూడవచ్చు. టీమిండియా ఒక ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో అందరు కూడా తల వచ్చే వేశారు. అయితే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామే ఇబ్బంది పెడుతుంది. సో పెద్దగా రాణించలేకపోతున్నాడు శుభ్మన్ గిల్. అతని నుంచి భారీ స్కోర్ అయితే రావాల్సింది. అదేవిధంగా తిలక్ వర్మ కూడా మెరుగ్గా ఆడాల్సింది. లాస్ట్ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఇక లాస్ట్ మ్యాచ్లో ఆడిన వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన నాక్ ఆడగా జితేష్ శర్మ కూడా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఓవరాల్గా లాస్ట్ టైం థర్డ్ టీ20లో మ్యాచ్లు ఆడిన టీంతోనే భారత జట్టు అదే కాంబినేషన్తో బరిలో దిగబోతుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు త్వరలో యాసెస్ సిరీస్ ఆడబోతున్న నేపథ్యంలో విధ్వంసకర ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్తో పాటు బౌలర్ సీన్ అబాట్లు ఇద్దరు కూడా 4th టీ20 మ్యాచ్ నుంచి డ్రాప్ అయ్యారు. వారికి రీప్లేస్మెంట్గా గ్లెన్ మ్యాక్స్వెల్ అదేవిధంగా బెన్ ద్వారుయిష్ జట్లోకి అయితే రాబోతున్నారు. సో ఇక్కడ గోల్డ్ కోస్ట్లో ఇప్పటివరకు 2 ఇంటర్నేషనల్ మ్యాచ్ మాత్రమే ఆడాయి. బ్యాటింగ్ పిచ్ అనమాట. ఈ బ్యాటింగ్ పిచ్లో మరొకసారి భారీ స్కోర్లు అయితే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ మ్యాచ్లో గెలిచి ఇరు జట్లు కూడా లీడ్లోకి వెళ్ళాలని చూస్తున్నాయి. టీమిండియా ప్లేయింగ్ 11 అనేది ఈ విధంగా ఉండవచ్చు.